3 రంగుల జెండా కాదు, కండువా కాదు, అది దేవుని కండువా అంటాడు. ఇంకొకరు అంటారు నా సోషల్ మీడియాలో పోస్ట్ అంతా కూడా ఎవరో పెట్టిన నేను కాదంటాడు, ఆయన ఫోటోలు అందులో. ఇంకొకతను అంటాడు ఇది ఏ చిత్రం నాది అని చెప్పి చెప్తాడు. ఈ విధంగా పచ్చి అబద్ధాలు, అసత్యాలు. అసలు వీళ్ళు ప్రజా జీవితంలో ఉండదగిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతున్నాం. నిజంగానే నువ్వు ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత పార్టీ మారుతున్నప్పుడు ఎందుకు మారుతున్నావో చెప్పు. మెర్జర్గా తీసుకుంటే తీసుకొని వెళ్ళు. ఒకవేళ నువ్వు చెప్పినప్పుడు రిజైన్ చేసి మళ్ళీ కొత్తగా పోటీ చేయి. కాబట్టి అది కడియం శ్రీహరి అయినా దానం నాగేందర్ అయినా వారికి విలువలు లేవు. వారు చూసి ఊసర వేలు కూడా సిగ్గుపడుతుంది. కాబట్టి వారి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే ఇవాళ మిగతా తరాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు ఏముంది ఎట్లా నాకు ఓటేస్తారు, నాకు ఇట్లా వేసింది. ఆయనకి వేయలేదు ఓటు, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ చూసి వేసిండు. ఇవాళ కూడా నీకు దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే, దమ్ముంటే, నువ్వు గెలుస్తావనే నమ్మకం ఉంటే రాజీనామా చేసి వెళ్ళండి. దానివల్ల ప్రభుత్వం మారేదేం లేదు కదా, ఎందుకు పోవట్లేదు? కాబట్టి వారు చెప్పే రాహుల్ గాంధీ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు చెప్పిన, కడియం శ్రీహరి చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన పచ్చి అబద్ధాలు. ఈ యొక్క ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నారు. వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం, ఈ కొత్తగా వచ్చే యువత, ఈ జెన్జీ అనేది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకులు వీరి ఆ మాటలని చెప్పేసి అన్నారు. భవిష్యత్తులో రేపు శ్రీలంకలోనో, నేపాల్లోనో, మిగతా చోట్ల బంగ్లాదేశ్లోనో వచ్చి రాజకీయ నాయకుల్ని రేపు పెద్దన కొట్టి చంపిన సందర్భాలు కూడా కొన్ని చూసినాం.